సో గైస్, గోంగూర చట్నీ ఎలా చేయాలో మనం ఈ షార్ట్ లో చూద్దాం. సో గోంగూరను అయితే మనమైతే ఇలా తడుపుకొని పెట్టుకోవాలి. సో ఆనియన్స్ మనం చాప్ చేసుకోవాలి, అండ్ పచ్చిమిరపకాయలు చాప్ చేసుకోవాలి, అండ్ ఒక తెల్లగడ్డ అండ్ శనక్కాయలు. సో ఇప్పుడు మనం గోంగూరని వేయించుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకోవాలి. చూడండి, సో గోంగూరని బాగా కడిగి ఇలా ప్రెస్ చేసుకొని నీళ్ళంతా పోయిన తర్వాత ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఈ గోంగూరను అయితే మనం కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకున్న తర్వాత మనకైతే గోంగూర ఇలా అవుతుంది కలర్ లో. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ అండ్ ఈ గోంగూర అన్ని మిక్సీలోకి వేసుకోవాలి. సో ఫస్ట్ శనక్కాయలు ఇంకా మిరపకాయలు, ఉప్పు అయితే వేసుకుందాం. సో ఇప్పుడైతే అవి పొడైన తర్వాత మనమైతే గోంగూర అందులోకి వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సో తెల్లగడ్డ కొంచెం. సో ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ గోంగూర చట్నీ. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.